ఎట్టా తీరుతుంది రుణం? భూమి నాతో కాస్త క్లోజ్గా ఉంటే చాలు, అప్పు తీరిపోయినట్లే. ఇదేంటి ఇలా ప్లేట్ మార్చేశాడు? దీని ఫేస్ చూస్తే అంతేనేమో, ఫ్లాట్ అయిపోతారు. క్లోజ్లు గ్లూకోజ్లు మన ఒంటికి పడవని చెప్పుకోండమ్మా. ఆలస్యమైనది పోవాలని చెప్పు. మాటారు ఇన్నారు కదా, బేగి వెళ్ళకపోతే మా హోటల్ బాబాయ్ ఆనాక వాడనమ్మా తోలు తీస్తాది. ఓ మీ ఇష్టం, వెళ్ళండి. అయ్యో, పంచర్ అయినదే. నేనే గాలి తీసానే. అరే రే, పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా వెళ్తారు? కొండమ్మా రండి, నా కార్లో దిగి పెడతాను. మన మాస్టారు దాన్ని కారెక్కించుకోవడానికి నాతోనే సైకిల్లో గాలి తీస్తావా? నువ్వు మామూలుడివి కాదు, మాయలోడివి. నీ సంగతి ఇలా కాదు. Go to hell. ఏంటి అలా మొహాలు చూసుకుంటున్నారు? రండి వెళ్దాం. మీకెందుకు శ్రమ? మమ్మల్ని కారెక్కించుకొని పోనారని తెలిస్తే మీ పోట్లకిత్త నందిక అస్సలు ఊరుకోదు. పెళ్లి చేసుకునేటోళ్ళు మీరు బాగుండాలా? ఆ? రాకొండమ్మా, గొప్పోళ్లతో మనకెందుకు? నా మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. భూమికేమో గానీ నాకు మటుకి మీ మీద చెడ్డ కోపం కొంత మాటారు. నా మీదనా? ఎందుకు? భూమి మీద స్టే చేసుకున్నారంట కదా, అప్పుడు నాకు వచ్చిన కోపానికి మా ఊళ్ళో అయితే శవం పెద్ద కాలంలో తేలేది. అప్పిగా నువ్వు ఉండు భూమి, గురు శిష్యుల బంధమని నువ్వు ఒట్టేయించుకున్నందుకు ఒగ్గేసిన. మాస్టారు మీ అదృష్టం బాగుంది. అన్నో బో గొప్పలు చెప్పినావు గాని ఈడకెందుకు వచ్చినారు? కాలేజీ నుంచి హోటల్కి వెళ్తాం కదా అని మిమ్మల్ని ఎక్కడికైనా అడగలేదు, కానీ అప్పన్న అరగంట క్రితం ఫోన్ చేసి మీరు రాలేదని చెప్తే కంగారుగా అన్ని చోట్ల తిరిగాం. ముక్తాదేవమ్మ గారి ఇంటికి వెళ్తే హాస్పిటల్కి వచ్చారని వేరే చెప్పాడు. ఎవరికేమన్నది భూమి? శేషమ్మ గారు కింద పడినారు. పైనుండి బియ్యం ముట్ట దొర్లినట్టు దొర్లి చెయ్యిరిగినాది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.